పెద్దోళ్ళ ఏదో మాట్లాడదామన్నా దేని గురించిరా? అవునే నాన్న, మన తమ్ముడు గురించే కొంచెం నీతో మాట్లాడాలనే. తమ్ముడి గురించి రారా? ఎందుకు రా? హైదరాబాద్ పోతారా నాయన? డబ్బుల గురించా? డబ్బుల గురించి హైదరాబాద్ గురించి కాదు నాన్న. తమ్ముడు మన ఊర్లో కావ్య అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు, దాని గురించే మాట్లాడదామని. లవ్ ఏంద్రా? వాడు చదువుకుంటాడు, హైదరాబాద్ పోయి జాబ్ చేస్తాడు కావచ్చు అని మేము అనుకుంటా. అంటే మళ్ళీ లవ్ అంటాడు ఏంద్రా? వాడు ఆ అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తున్నట్టునే అమ్మ. ఇప్పుడు మనకి హైదరాబాద్ ముఖాన్ని పోవాలి, జాబ్ చేయాలని చెప్పేసి ఆలోచన లేదు, మొత్తం ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తాడు. అరే పెద్దోడా, మీరు కని పెంచి రెక్కలు ముక్కలు చేసుకొని చదివించి అది చేసి బాగుపడాలని మేము కోరుకుంటాం. వాడు లైఫ్లో సెట్ అయినాక ఏదైనా చేసుకోవాలని ఇప్పటికి లవ్లు గివ్వులు ఏందిరా? నాకు అర్థం కాదు. మామయ్య కార్తీక్ ఉన్న అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్న విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది. వాళ్ళ అన్నయ్యకి అస్సలే ఇష్టం లేదు. మన ఇంటికి వచ్చి గొడవ కూడా చేద్దాం అనుకున్నాడు. కూడలా వాడు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తే ఇవాళ పరుగు పోతుందిరా? అమ్మాయి కాబట్టి వాన్ పరుగు పోతుంది. అదే నాన్న, ఇక వాళ్ళ అన్న ఇంటి మీదకి వచ్చేటప్పుడు తమ్ముడు అనుండే ఇక నేను అమ్మాయిని మర్చిపోతా అది అని చెప్పేసి. సో మేము కూడా ఏమనుకున్నాం అంటే అమ్మాయిని మర్చిపోయి ఇక వాడు హైదరాబాద్కి పోయి జాబ్ చేస్తారు కావచ్చు అనుకున్నాం. కానీ వాడు అమ్మాయిని ఇంకా మర్చిపోలేదే. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఒకసారి ఇంట్లోకి వెళ్ళి కూడా వెళ్ళిపోయిండు. మరి ఇంకో విషయం మరి ఇట్లా జరుగుతుందని ఒక్క విషయం ఆలోచిస్తే మంచిగా ఉంటుంది కదా. దాని గురించి ఏ రకంగా ఎట్లా పోదామని ఆలోచిస్తుంది కదా. నేను పెద్దబావ అక్క అందరం చాలా విధాలుగా నచ్చ చెప్పడానికి ట్రై చేసినాం మామయ్య, కానీ ఆయన వినట్లేదు. కోడలా ఇంట్లో ఇవన్నీ విషయాలు జరుగుతా అంటే మాతో ఒకసారి అన్న చెప్పారా? మీరు ఆ చిన్నోడు ఎక్కడున్నారు రమ్మను. ఏమో అత్తమ్మ, బావ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటున్నాడు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా అమ్మాయి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. అరే మన మంచిగా బీటెక్ అయిపోయింది, హైదరాబాద్ మంచిగా జాబ్ చేసి సెటిల్ అవుతాను నీ అనుకుంటే, నా కొడుకులు ఇద్దరు బాగుపడతారు అనుకుంటే వాడు గిట్ల చేస్తున్నారు. అరే పెద్దవాడు చిన్నోడు రమ్మని చెప్పరా. నాన్న ఇప్పుడు తమ్ముడు మొత్తం అమ్మాయి గురించి ఆలోచిస్తాండే, చాలా డిప్రెషన్ ఉన్నాడు. రమ్మంటా కానీ వచ్చినాక మాత్రం అని ఏమనుకో నిమ్మలంగా మాట్లాడు. పెద్దోడా ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఈ లవ్ అనేది కామన్ రా. తెల్లలేస్తే ఎన్నో సుత్తా ఎన్నో పంచాలు చేసుకుంటూ వస్తానా. దాని నుంచి వాడు సపరేట్ ఏమవుతుంది, వాడిని ఫోన్ చేసి ఫస్ట్ రమ్మని చెప్పు, నేను మాట్లాడదా. సరే నాన్న. బిడ్డ నేను ఒక్కటి అడుగుతా, నేను అన్నకేం చెప్పగా నా పిల్లగాని మొత్తం మర్చిపోయినావా నువ్వు? ఏందే బిడ్డ తలకాయ నాలకేసుకుంటాను. మరి అన్నేమో జాతకాలు చూపించుకురాని వేయండు, మరి ఆ పిల్లగాని మొత్తం మర్చిపోయినావు కదా నువ్వు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? మొన్న అడిగినప్పుడే చెప్పినా కదా మర్చిపోయినా అని చెప్పి. అదే బిడ్డ అన్నకి ఇట్లా భయపడి మాట మారుతానవా? ఏదున్నా నాతోటి చెప్పు, నేను అన్నతోటి ఏం చెప్పా. అట్లేం లేదమ్మా, ఇంట్లో నేను ఒక తోలుబొమ్మని అయిపోయినా. మీరు చెప్పింది వింటానా, ఆడిచ్చినట్టు ఆడతానా. అదేం లేదు బిడ్డ, నువ్వు బాధపడద్దానే నేను అడుగుతానా. ఏదున్నా నాతోటి చెప్పు. భావం చేసుకున్నాడు ఇష్టమేనా బిడ్డ? తీర టైంకి వచ్చినాక పిట్టల మీదకి వచ్చినాక నేను చేసుకోను అంటే అత్తమామతోటి మాట పోతుంది, ఊళ్ళో మన పరువు పోతుంది. అమ్మ చెప్పినా కదా, నా ఇష్టంతో మీకు పని లేదు. మీకు నచ్చింది చేస్తున్నాను కదా, చేసుకోండి. సరే బిడ్డ, 2 నెలల కాంచి ఏదో అయింది అయిపోయింది. ఈ కాని నుంచి భావని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. నేను హ్యాపీగా ఉండడం మీకు నచ్చదు కదా అమ్మ, మీరు హ్యాపీగా ఉండండి, చేసుకుంటా.